మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. ₹99 మాత్రమే. మీరిలా మీ అమ్మకి చెప్పకుండా వెళ్ళిపోతే మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఆలోచించారా? తను అందరికంటే మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. మీరే తన ప్రాణమని బతుకుతుంది. అలాంటి మీరు ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోతే తను తట్టుకోగలదా? మీకోసమే బతుకుతున్నాను, బతికాను అని చాలాసార్లు చెప్పింది కదా. ఆమె మనసుని అర్థం చేసుకోకపోతే ఎలా? మేమది కాదనడం లేదు, కానీ మా నాన్న ఎవరో తెలుసుకోవాలనే ఆశ మాకు ఉంటుంది కదా. చెప్పకుండా వెళ్ళడం తప్పే కావచ్చు, కానీ వెతుక్కునే హక్కు మాకుంది కదా. అందుకే వెళ్ళక తప్పడం లేదు. చెప్తే వెళ్ళనివ్వదు, అందుకే చెప్పకుండా బయలుదేరాం. ఆ మసలు మా నాన్నెవరో చెప్తే వెళ్ళాల్సిన అవసరం మాకు ఉండదు కదా. ఏదేమైనా మీరిలా రాత్రిపూట చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవాలనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే జరగరాందేదన్నా జరిగితే దాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. మీరు కొంచెం ఓపిక పట్టండి. నిదానంగా అన్నీ అవే సర్దుకుంటాయి. మేము రాకపోయి ఉంటే మీరు ప్రమాదంలో పడి ఉండేవాళ్ళు. తను కాస్త టైం కావాలందని నాకు తెలిసిందే. మీరు ఆ మాత్రం ఓపిక చేసుకోలేరా? మీరు కాలేజ్ కూడా వెళ్ళట్లేదని తెలిసిందే. మీరిప్పుడు చేయాల్సిందే మీ నాన్నని వెతుక్కునే ప్రయత్నం కాదు, చదువు మీద శ్రద్ధ పెట్టడం. జనని మాట తప్పదు, అలా తప్పే మనిషి కూడా కాదు. కాస్త టైం తీసుకొని తనే మీకు చెప్తుంది. మీరు చదువు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశాం. ఎన్నిసార్లు అడిగినా నో ఆన్సర్. ఇంకా లాభం లేదనే మేం బయలుదేరాం. ఇన్నేళ్ళు ఓపిక పట్టిన వాళ్ళు ఇంకొక 4 రోజులు ఓపిక పట్టలేరా? తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు మాకు హెల్ప్ చేస్తారా? ఎస్, ఐ ప్రామిస్ యూ. డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. తనని బాధ పెట్టకండి. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మకు సారీ చెప్పండి.
పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తారు. వాళ్ళు నాకు సారీ చెప్పడం ఎందుకో? సరే పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదు. ఈ టైంలో ఇక్కడేమీ దొరకవు. ఇది మొహమాట పడే సమయం కాదు. పదండి, డ్రాప్ చేస్తాను. మధు, చిన్న, పదండి, కార్ ఎక్కండి. పదండి. పద. నా దగ్గర నుంచి ఆల్కహాల్ స్మెల్ వస్తోంది. అది జనని గమనించి ఫీల్ అవుతున్నట్టుంది. తరుణ్ చెప్పాడు డాడీ ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడని. ఇదంతా నా మూలంగానే కదా జరిగింది. ఈ పిల్లలకి తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో నేనుండి వీళ్ళని బాధపడుతున్నాను. అసలు దీనంతటికీ కారణం నేనే కదా, చెప్పనా? రిపోర్ట్స్ తీసుకుని గుణ దగ్గరికి వెళ్దాం. రిపోర్ట్స్ చూపించి మధు చిన్నలు మీ కన్న బిడ్డలు కాదని చెప్దాం. గుణ అర్థం చేసుకుంటాడే, నిన్ను అంగీకరిస్తాడు. చెప్పి మధు చిన్నలకు అన్యాయం చేయనా? మధు చిన్నాల రిపోర్టు నాతో మ్యాచ్ కాకపోయినా నేను వాళ్ళని యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ జనానికి నేను అలా యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేదనుకుంటాను. ఈ విషయం నేను గుణాకి చెప్పలేను. చెప్పి నేను గుణాకి దగ్గర అవ్వచ్చు, కానీ నా పిల్లలు నాకు దూరం అయిపోతారు. బాగా లేట్ అయిపోయింది. తరుణ్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. సరే, గుడ్ నైట్.
ప్రతి క్షణం ఎదురుపడి భయపెట్టేదే కాక కలలో కూడా వచ్చి భయపెట్టేస్తున్నాడు. మావయ్య వెంటపడి వేధించడం ఎక్కువైపోతోంది. అక్క అక్క ఏమైందక్క? ఏం కాలేదు బాలు. ఏదో పీడకలొచ్చింది. నువ్వు పడుకో 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 బాలు. ఏంటి పాత సూట్ కేసులో ఏమి వెతుకుతున్నావు? దేనికోసం? నేను నా కన్నబిడ్డలకు జన్మనిచ్చిన హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నానమ్మా. అక్కడ ఏమైనా నిజం తెలియచ్చు కదా. అమ్మా నువ్వు చెప్పు, నా ఈ ప్రయత్నం ఏం తప్పు కాదు కదా? తప్పెందుకు అవుతుంది? ఇప్పుడు నువ్వు కరెక్ట్ దారికొచ్చావనిపిస్తుంది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నిజాలు తెలుసుకోవాలి. అక్కడేం జరిగిందో నీకు తెలియాలి. నీ పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకునే అవకాశం అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. వెళ్ళవే, వెళ్ళి తొందరగా వాళ్ళ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యి.
నిజం చెప్పమ్మా, నా ప్రయత్నం కరెక్టే కదా? తప్పేం కాదు కదా? అస్సలు కాదే. నువ్వు చేసేది 100% కరెక్ట్. మధు చిన్నాలకి నేనేం అన్యాయం చేయట్లేదు కదా? వాళ్ళేం నాకు దూరం అయిపోరు కదమ్మా? నువ్వు నీ కన్న పిల్లలెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అదెప్పటికీ తప్పు కాదు. నీ పిల్లల గురించి తెలుసుకునే హక్కు నీకుంది. నువ్వు వాళ్ళ జాడ తెలుసుకోకపోతే అది తప్పవుతుంది. వీళ్ళెలాగో నీ పిల్లలే అనుకుంటున్నావు కదా, ఇంకా వీళ్ళెక్కడికి వెళ్తారు చెప్పు? ఇంకా నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళు. నా అసలైన మనవడు మనవరాలెవరో కనుక్కో జర్నీ. ధైర్యంగా ముందుకెళ్ళు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మళ్ళీ వెనకడుగు వేయకు. నీ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకుంటే వీళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది కదే. వెళ్ళు జరణి, వెళ్ళు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఇవాళ కాలేజీకి వెళ్ళడం లేదా? ఆఫ్టర్నూన్ క్లాసెస్ కదా నాన్న. ఐసీ. సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నాన్న అదేంటి హాస్పిటల్ అంటూ స్టెప్ తీసుకోకుండా వెళ్తున్నారు? ఓ మర్చిపోయాను రా. నాన్న మీరుండండి, నేను తీసుకొస్తాను. నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు తరుణ్. రాత్రి మీ నాన్న స్టెత్ హాల్లో వదిలేసి వెళ్లారు, నేనే తీశాను. తీసుకో గుణ. థ్యాంక్స్. గుణ, నీ వ్యాలెట్ కూడా హాల్లోనే మర్చిపోయావు, నేనే తీశాను. ఇదిగో. థ్యాంక్స్. గుణ ఒక్క నిమిషం. షర్ట్ బటన్స్ ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావు. ఉండు, నేను సరి చేస్తాను. పనికి మాలిన పనులన్నీ చేసి డాడీకి దగ్గర అవ్వాలని చూస్తోంది. ఇట్స్ ఓకే, నేను పెట్టుకుంటాను. రే గుణ, నువ్వు ఎవరి ధ్యాసలోనో పడి నిన్ను నువ్వు పట్టించుకోవడం మానేస్తున్నావు. పరధ్యానం ఎక్కువైంది. గతంలో ఎంత నీట్గా తయారయ్యి పంచువల్గా టైం టు టైం హాస్పిటల్కి వెళ్లేవాడివి. ఇప్పుడు చూడు, స్టెత్ మర్చిపోతున్నావు, పర్సు మర్చిపోతున్నావు, గుండీలు కూడా ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావురా. నీ బతుకే ఒడిదుడుకులైపోయిందిరా. సరేలే అక్క. ఒక్క నిమిషం ఆగరా. ఏంటా తొందర? నేనంటున్నానని కాదు, కానీ ఇలాంటివన్నీ చూసుకోవడానికి నీకు భార్య అవసరం చాలా ఉందిరా. మనం వయసులో ఉన్నప్పుడు ఎవరి తోడు అవసరం అనిపించకపోవచ్చు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ తోడు చాలా ముఖ్యం అనిపిస్తుందిరా. పెద్ద మనసు చేసుకుని జననీకి నువ్వు రెండోసారి అవకాశం ఇచ్చావు, నీ జీవితంలోకి ఆహ్వానించావు. కాని ఆవిడ గారి నిజస్వరూపం బయటపడేసరికి మోహన్ చల్లక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకక్క? ఒరేయ్, నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందిరా. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? దూరమైన వాళ్ల కోసం బాధపడుతూ లేని అలవాట్లకు దగ్గరయ్యావు. రేయ్, ఒక్కసారి తినని చూడరా. నీకోసమే కదా సౌమ్య వైజాగ్ నుంచి ఇక్కడికొచ్చింది. ఒకానొకప్పుడు నువ్వు వెళ్ళు అని కూడా అన్నావు, కాని నీ మీద ప్రేమతో ఇక్కడే నీకోసం బతుకుతోందిరా.
ఇంకా నువ్వు గతాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే నేను బాధపడాల్సి వస్తుంది. జననితో జీవితం ఓ పీడ కలలా మర్చిపోయి సౌమ్యని పెళ్లి చేసుకోరా. ఒరే, నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందిరా. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? దూరమైన వాళ్ల కోసం బాధపడుతూ లేని అలవాట్లకు దగ్గరయ్యావు. ప్లీజ్ మావయ్య. ఏంటబ్బాయ్ అమ్మాయిని భయపెడుతున్నా? దీనికి నాకు మధ్య ఎవడడ్డొచ్చినా ఫినిష్.